ఇప్పుడు సెట్స్ అనేది చూద్దాం. సో యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటంటే సెట్ అండ్ డిక్షనరీ రెండు కూడా ఫ్లవర్ బ్రాకెట్స్ తోటి డిఫైన్ చేస్తారు. ఓకే, ఇట్ ఈస్ బోత్ డినోటెడ్ బై ఫ్లవర్ బ్రాకెట్స్. కానీ ఒక సెట్కి డిక్షనరీకి డిఫరెన్స్ అనేది ఎలా తెలుస్తుంది? సో ఆ టైప్ ఆఫ్ అసలు సెట్ అంటే ఏంటి, డిక్షనరీ అంటే ఏంటి, ఫుల్ క్లారిటీగా ఈ లెక్చర్లో మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ సెట్ అనేది ఈ ఫ్లవర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేస్తారు. సెట్ అనేది డూప్లికేట్స్ని అలౌ చేయదు. ఓకే, సెట్లో ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఓకే, డు నాట్ అలౌ మ్యూటబుల్ టైప్స్ యాజ్ సెట్ ఎలిమెంట్స్. ఓకే, సో ఫస్ట్ క్లియర్గా చెప్తా చూడండి. ఒక సెట్లో అసలు ఫస్ట్ సెట్కి డిక్షనరీకి డిఫరెన్స్ చూద్దాం. డిక్షనరీలో కీ వాల్యూ, కీ అండ్ ఆల్సో వాల్యూ అనేది ఉంటుంది. కానీ సెట్లో అలా ఉండదు అనమాట. సెట్లో జస్ట్ నార్మల్గా స్ట్రింగ్స్ కావచ్చు, డేటా టైప్స్ కావచ్చు, లేదా ఫ్లోట్ వాల్యూస్ కావచ్చు, అన్నీ వరుసగా ఉంటాయి. సో దాన్ని సెట్ అని అంటాం. ఒక కీ వాల్యూ, ఒక కీ కానీ లేకపోతే దానికి ఒక వాల్యూ కానీ ఉన్నప్పుడు దాన్ని డిక్షనరీ అంటాం. సో అది సెట్కి డిక్షనరీకి ఉన్న మెయిన్ డిఫరెన్స్. నెక్స్ట్, డో నాట్ అలౌ డూప్లికేట్స్. ఫర్ సపోజ్ సెట్లో ఒక 10 వన్స్ ఉన్నాయనుకోండి, అది 10 వన్స్ కింద కన్సిడర్ చేయదు, మొత్తం అంతా కలిపి ఒకటే 1. ఓకే, ఈవెన్ మీరు 10 కాదు 100 వన్స్ పెట్టుకున్నా కానీ అది అంతా కలిపి ఒక 1 అనమాట. సో ఈ సెట్ అనేది అలా వర్క్ అవుతుంది, డూప్లికేట్ని అలా చేయదు. సో దీంట్లో సెట్ మెథడ్స్ ఉంటాయి అండ్ ఆల్సో సెట్స్ ఆపరేషన్స్ ఉంటాయి. సో మనం చిన్నతనంలో మ్యాథ్స్లో ఏవైతే సెట్స్ గురించి మనం నేర్చుకున్నామో సేమ్ అదే ఉంటుంది, కానీ సింటాక్సెస్ వేరు ఉంటాయి. ఆ సింటాక్సెస్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే, సో ఇప్పుడు సెట్ మెథడ్స్ చూద్దాం. యాడ్, అప్డేట్, పాప్, రిమూవ్. సో ఇందులో మళ్ళీ ఒక చిన్న లాజిక్ ఉంది చూడండి. యాడ్ అన్న అప్డేట్ అన్న ఒకటే, పాప్ అన్న రిమూవ్ అన్న ఒకటే, కానీ దాని ఆపరేషన్ వేరు. యాడ్ అంటే ఏంటంటే సెట్లో సింగిల్ ఎలిమెంట్ని యూజ్ చేయడానికి యూజ్ చేసేది యాడ్. ఒక బల్క్ ఆఫ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి ఒక సెట్లో యూజ్ చేసేది అప్డేట్. సింగిల్ ఎలిమెంట్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేసేది రిమూవ్. ఒక బల్క్ ఆఫ్ డేటాని రిమూవ్ చేయడానికి యూజ్ చేసేది పాప్. ఓకే, నెక్స్ట్ సెట్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ 2 సెట్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 సెట్స్ని యాడ్ చేయడానికి ఈ యూనియన్ అనేది వాడతాం. ఓకే, ఇంటర్సెక్షన్ అంటే ఆ 2 సెట్స్లో ఉన్న కామన్గా ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని రిట్రీవ్ చేయడానికి ఇంటర్సెక్షన్ వాడతాం. డిఫరెన్స్ అంటే వారెండింటిని మైనస్ చేసి, ఐ మీన్ సేమ్ ఎలిమెంట్ ఉన్న ఎలిమెంట్స్ని క్లియర్ చేసి ఏవైతే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని ఇవ్వడానికి డిఫరెన్స్ అని వాడతాం. సో నెక్స్ట్ వచ్చేసి సబ్సెట్, సూపర్ సెట్. సబ్సెట్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఏ అనే సెట్ ఉంది, బి అనే సెట్ ఉంది. బి అనే సెట్లోని ఎలిమెంట్స్ అన్నీ ఏ అనే సెట్లో ఉంటే అప్పుడు అది సబ్సెట్ అవుతుంది. సో సూపర్ సెట్ అంటే ఏంటి, సబ్సెట్ అంటే ఏంటి అనేది మనకి ప్రాక్టికల్గా ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ అసలు పైథాన్లో ఈ సెట్స్ గురించి ఎలా కోడ్ చేయాలో చూద్దాం. సో మనం ఒక సెట్ అని ఒక ఫైల్ తీసుకుందాం. సో set.py. ఓకే, ఇప్పుడు మనం ఈ సెట్స్ అంటే ఏంటి, ఈ ఫస్ట్ ఒక్కొక్క మెథడ్ గురించి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ యాడ్ మెథడ్ చూసుకుందాం. ఓకే, ఫర్ సపోజ్ నేను ఫ్రూట్స్ అనే ఒక సెట్ తీసుకుంటున్నా. సెట్ అనేది ఎలా డిఫైన్ చేస్తామని చెప్పా, ఫ్లవర్ బ్రాకెట్స్లో సేమ్ స్ట్రింగ్స్, యాపిల్, బనానా, సారీ స్ట్రింగ్ కదా, ఓకే, బనానా. లేటర్ ఆన్ ఇది ఒక సెట్, ఇందులో యాడ్ చేయాలని అనుకుంటున్నాను నేను. సో ఫ్రూట్స్ డాట్ యాడ్, ఏం యాడ్ చేయాలనుకుంటున్నా, ఇంకో కొత్త ఫ్రూట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ చెర్రీ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, యాడ్ చేసి ప్రింట్ ఫ్రూట్స్. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో అవుట్పుట్ ఏమొచ్చింది, యాపిల్, చెర్రీ, బనానా. ఇక్కడ ఏదైతే మనకి చెర్రీ అనేది లేదు, బట్ యాడ్ ఫంక్షన్ యూజ్ చేసి నేను యాడ్ చేశాను. ఓకే, నెక్స్ట్ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో అప్డేట్ ఫంక్షన్ ఏంటి, అప్డేట్ కూడా సేమ్. సో ఇక్కడ యాడ్ ప్లేస్లో అప్డేట్ రీప్లేస్ చేసుకుందాం. ఓకే, అప్డేట్. ఈసారి చెర్రీతో పాటు ఇంకా బల్క్ ఆఫ్ డేటా మేబీ ఒక ఇవి అనుకుందాం. ఓకే, దీన్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి పెరిగాయి, సింగిల్ ఎలిమెంట్ కాదు. సో మోర్ దాన్ 1 ఎలిమెంట్ యూజ్ చేయడానికి, ఇక్కడ మనం ఈ అప్డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, సో
ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, చూసారు కదా, యాపిల్, కివి, చెర్రీ, బనానా. ఓకే, అప్డేట్ అవుతుంది. ఈ అప్డేట్ అయింది కూడా ర్యాండమ్గా అప్డేట్ అవుతుంది. యాపిల్, కివి, చెర్రీ, బనానా ఇది ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లేదు, అలా అని మనం అప్డేట్ చేసిన ఆర్డర్లో కూడా లేదు. ఇక్కడ అప్డేట్ అయినా ఏదైనా కానీ సెట్స్లో ఏమవుతుందంటే ర్యాండమ్గా జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పాప్ అనేది అలా చేయాలో చూద్దాం. ఓకే, సో పాప్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందని చూద్దాం. అయితే నేను ఇప్పుడు ఏం తీసుకుంటున్నానంటే పాప్డ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రూట్స్ డాట్ పాప్ empty set. Okay, let's say print popped. ఓకేనా, సో నేను ఇక్కడ పాప్ చేయమన్నా, ఏం పాప్ చేయమన్నా నేను చెప్పలేదు. సో అక్కడ అది ఏదైనా పాప్ చేసుకోవచ్చు, అవును కదా. సో ఇక్కడ బనానా అనేది పాప్ చేసింది, అది ర్యాండమ్గా పాప్ చేసింది, అది దాని ఇష్టం. సో ఇప్పుడు ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఈసారి ఏం పాప్ చేస్తో చూద్దాం. ఈసారి యాపిల్ పాప్ చేసింది. సో మనం ఇక్కడ యాపిలా బనానానా అని మనం ఇవ్వాల, బట్ ఒక ర్యాండమ్ వాల్యూ అనేది పాప్ చేసింది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు రిమూవ్ చూద్దాం. రిమూవ్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే ఒక పర్టికులర్ మనకు కావాల్సిన ఒక పర్టికులర్ ఫ్రూట్ని ఆర్ ఐ మీన్ ఒక పర్టికులర్ ఎలిమెంట్ని ఒక సెట్ నుంచి రిమూవ్ చేయడానికి ఈ రిమూవ్ అనే సెట్ని మనం ఈ రిమూవ్ అనే మెథడ్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఫ్రూట్స్ డాట్ రిమూవ్, లెట్స్ సే ప్రింట్ ఫ్రూట్స్. ఓకే, యాక్చువల్గా ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, ప్రింట్ బనానా. ఐ మీన్ ఇక్కడ పర్టికులర్గా మనం ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్ బనానా అనే ఎలిమెంట్ని రిమూవ్ చేయమని అడిగాం. సో రిమూవ్ చేసాక యాపిల్ అనేది వచ్చింది. సో దిస్ ఈజ్ హౌ సెట్ మెథడ్స్ వర్క్ అనమాట. ఇవి సెట్ మెథడ్స్. నెక్స్ట్ సెట్ ఆపరేషన్స్ చూద్దాం. ఇప్పుడు సెట్లో ఆపరేషన్స్ చూద్దాం. సో ఆపరేషన్స్కి ఫస్ట్ యూనియన్ ఆపరేషన్ చూద్దాం. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే set1 ఈజ్ ఈక్వల్ టు సెట్ని డిఫైన్ చేయడానికి ఫ్లవర్ బ్రాకెట్స్, లెట్స్ సే 1, 2, 3. ఓకే, ఇది set1. later on set2 is equal to, you can say that 1, 2, 3. సో సేమ్ ఎలిమెంట్స్ అవుతాయి కాబట్టి you can take 3, 4, 5. okay, 3, 4, 5. let's add some commas here. సో ఇక్కడ సెట్ 2లో మనం 3, 4, 5 అనే ఎలిమెంట్స్ తీసుకున్నాం. సో ఇక్కడ 2 సెట్స్ తీసుకున్నాం. సో యూనియన్ అంటే ఏంటంటే రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు set1 డాట్ యూనియన్ ఆఫ్ set2. ఓకే, at last print result. ఓకే, సో అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. 1, 2, 3, 4, 5. ఓకేనా, యాక్చువల్లీ ఇక్కడ ఒకటి మీరు గమనించాలి, 1, 2, 3లో 1 ఉంది, 3 అనేది 2 టైమ్స్ ఉన్నది, కానీ 2 టైమ్స్ అనేది తీసుకోలేదు. ఎందుకు? యూనియన్ మొత్తం అంతా కలిపి ఏవైతే కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకుంటుంది. సెట్ అనేది డూప్లికేట్స్ని యాక్సెప్ట్ చేయదు కాబట్టి అన్ని 2 3s ఉన్నాయి, ఇక్కడ సింగిల్ 3 కింద కన్సిడర్ చేసింది. దిస్ ఈజ్ హౌ యూనియన్ ఆపరేషన్ వర్క్స్. ఓకే, నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకేనా, సేమ్ ఇక్కడ యూనియన్ ప్లేస్లో ఈ సెట్, ఇక్కడ మనం set1కి set2కి యూనియన్ చేస్తాం కదా, ఇప్పుడు ఇంటర్సెక్షన్ సేమ్ దీని సెంటర్లో ఇంటర్సెక్షన్ అనేది ప్లేస్ చేసి ప్రింట్ చేద్దాం. సో 3 ఇప్పుడు అర్థమైందా? 3 అనేది రెండింటికి ఉన్న
కామన్ ఎలిమెంట్, సో అది ఇంటర్సెక్షన్ అనమాట. ఓకే, ఒకవేళ డిఫరెంట్ కావాలంటే సేమ్ ఈ ఇంటర్సెక్షన్ ప్లేస్లో లెట్స్ టేక్ దట్ యాజ్ డిఫరెన్స్. ఓకే, డిఫరెన్స్ అంటే 1, 2 అనమాట. ఓకేనా, ఇది డిఫరెన్స్. సో డిఫరెన్స్ గురించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్ సెకండ్ సెట్లో లేకపోతే ఆ లేని ఎలిమెంట్స్ని ఫస్ట్ సెట్లో, సో ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ 1, 2, 3 అనేది ఉంది, 3, 4, 5 అనేవి ఉన్నాయి. ఓకే, ఈ ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్లో 3 అనేది సెకండ్ సెట్లో ఉంది. సో ఈ 1, 2 అనేది సెట్ 2లో రిపీట్ అవ్వలేదు, కాబట్టి ఈ 2 సెట్స్ యొక్క డిఫరెన్స్ ఏంటంటే 1, 2 అనేది డిఫరెన్స్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ సబ్సెట్ అంటే ఏంటో చూద్దాం. సో దీనికి ఎగ్జాంపుల్ మారుద్దాం. సో సెట్ 1 లెట్స్ టేక్ 1, 2. బట్ సెట్ 3కి ఏం చేస్తున్నానంటే నేను సెట్ 2కి ఏం చేస్తున్నానంటే 1, 2, 3, 4. సో ఈ సబ్సెట్ అంటే ఏంటి, ఈ సబ్సెట్ ఎలా ప్రింట్ అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, ప్రింట్ సెట్ 1, ప్రింట్ సెట్ 1 డాట్ ఈ సబ్సెట్, ఈ సబ్ ఈ సబ్సెట్ సెమీకోనల్ సెట్ 2. ఓకే, అట్ లాస్ట్ అంతే. లెట్స్ ట్రై దిస్. ఇక్కడ మనకు మిస్టేక్ రాసాం, సెట్ I1 అని రాసాం, యాక్చువల్లీ సెట్ 1 కాబట్టి. ఓకే, ఇప్పుడు క్లియర్ అయింది. సెట్ 1. ఓకే, ట్రూ. అంటే ట్రూ అనేది ఎందుకు వచ్చిందంటే సెట్ 1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ సెట్ 2 బికాస్ సెట్ 1లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అనేవి సెట్ 2లో ఉన్నాయి. సో సెట్ 2 అనేది సెట్ 1కి సబ్సెట్ అయిందనమాట. ఓకేనా, నెక్స్ట్ సూపర్ సెట్ అంటే ఏంటో చూద్దాం. సూపర్ సెట్కి ఏమి లేదు, జస్ట్ ఈ ఎలిమెంట్స్ని చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఈ 3, 4 ఎలిమెంట్స్ని ఇక్కడ క్లియర్ చేసి సెట్ 1లో యాడ్ చేద్దాం. ఓకే, సో 3, 4 సెట్ 1 సెట్ 2 ప్రింట్ సెట్ 1 ఈ సూపర్ సెట్. సో సబ్సెట్ ప్లేస్లో సూపర్ సెట్ రీప్లేస్ చేద్దాం. ఈ సూపర్ సెట్ సెట్ 2 ట్రూ, బికాస్ ఇక్కడ మనం సేమ్ దానికి ఏదైతే ఇందాక చేసామో ఈ సబ్సెట్కి సూపర్ సబ్సెట్కి ఆపోజిట్ చేసాం, దానివల్ల ఇక్కడ ట్రూ అనేది వచ్చింది. సో సెట్ 1 ఈ సూపర్ సబ్సెట్ ఆఫ్ సెట్ 2. సో ఇది స్ట్రింగ్స్లో ఈ సూపర్ సెట్ గురించి కానీ ఈ సబ్సెట్ గురించి కానీ స్ట్రింగ్ మెథడ్స్ సెట్ ఆపరేషన్స్ అండ్ సెట్ మెథడ్స్ అనమాట. ఓకేనా, ఇది సెట్స్ టాపిక్ పైథాన్లో.